దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం సజీవుడైన దేవుడు. అయితే మనము యేసుక్రీస్తు గురించి మాట్లాడుతా ఉన్నాం. యేసుక్రీస్తు మరణించిండు. అయితే ఎందుకు మరణించిండు? ఆయన ఏమన్నా పాపం చేసిండా? ఆయనను సిలువపైకి ఎందుకు ఎక్కించాల్సొచ్చింది? అంటే ఆయనను కేవలం అసూయ చేత మాత్రమే అక్కడున్న ప్రధాన యాజకులు గాని, శాస్త్రులు గాని ఏం చేసిండ్రంటే పిలాతుకి అప్పజెప్పిర్రు. పిలాతు అధికారి అప్పట్లో. ఆయన ఏం చేసిండంటే, ఈయన లోపల ఏం తప్పు నాకు కనిపిస్తలేదు. నేను ఈయనను సిలువ వేయలేను అంటే, అప్పుడు అక్కడున్న యూదులు అరుస్తారు. సిలువ వేయము, సిలువ వేయము అని. అనగానే ఇంకా వాళ్ళకి అప్పజెప్పేసిండు పిలాతు. అట్లా యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏం రాసుంటదంటే, ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని ఉంది. అంటే యేసుక్రీస్తు సిలువపై మరణించాడు అనేది స్పష్టంగా మనకు కనిపిస్తది. ఆయన చనిపోయినాడు. ప్రాణం విడిచిపెట్టినాడు సిలువలో. అయితే ఆయన చనిపోవడానికి కారణం ఆయన పాపమా అంటే కాదు. మన పాప పరిహారార్థ నిమిత్తం ఆయన సిలువ వేయబడాల్సి వచ్చింది. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటాడంటే, మనుష్య కుమారుడు అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నాడనమాట. మనుష్య కుమారుడు చంపబడతాడు. అయితే మూడవ దినాన తిరిగి లేస్తాడు. తన గురించి తానే చెప్పుకుంటున్నాడు. నన్ను చంపుతారు. అయితే మూడవ దినాన ఖచ్చితంగా నేను లేస్తాను అని. అదేవిధంగా మనం చూస్తే లూకా సువార్తలో 9వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ కూడా శిష్యులతోనే మాట్లాడుతా ఉన్నాడు యేసుక్రీస్తు. ఏమంటాడంటే, అక్కడ కూడా అంటాడు మనుష్య కుమారుడు అంటే తన గురించే చెప్తా ఉన్నాడు. ఆ మనుష్య కుమారుడిని బహు శ్రమల పాలు చేస్తారు ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఆ ప్రధాన యాజకులు, శాస్త్రుల చేత ఆయన విసర్జింపబడతాడు. ఆయనను చంపేస్తారు. అయితే మూడవ దినాన ఆయన ఖచ్చితంగా లేస్తాడు అంటాడు. అక్కడ ఒక పదం వాడబడ్డది. అగత్యముగా, అగత్యము. ఆయన మళ్ళీ తిరిగి లేవడం అగత్యం. ఖచ్చితంగా లేస్తాడు. అంటే నేను ఖచ్చితంగా మూడవ దినాన లేస్తాను అని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం గమనిస్తాం. అయితే ఆయన చెప్పినాడు అంటే ఖచ్చితంగా చేసిండు. లూకా సువార్తలో 24వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనంలో అక్కడ ఏం జరుగుతదంటే యేసుక్రీస్తు చనిపోయినాడు. సమాధిలో పెట్టినారు ఆయనని. కావలుంచినారు. ఎక్కడ ఆయన లేస్తానని చెప్పిండు గదా! శిష్యులు ఎత్తుకొని పోయి ఆయన లేచిండని చెప్తారేమో అందరికి అన్న ఇదితో ఈ ప్రధాన యాజకులు వాళ్ళు ఏం చేస్తారు, పిలాతు పర్మిషన్‌తో అక్కడ సైనికులను పెట్టిపిస్తాడు. సమాధికి సైనికులను కాపలా పెట్టిపిస్తారనమాట. అయితే అక్కడ మనం చూస్తే అక్కడ కొంతమంది స్త్రీలు మూడవ దినాన సమాధి దగ్గరికెళ్ళినట్టుగా మనం గమనిస్తాం. సమాధి దగ్గరికి ఎందుకెళ్ళినారు వాళ్ళంటే సుగంధ ద్రవ్యాలు పూయడానికని ఎళ్తారు అక్కడికి. పోయేసరికి అక్కడ ఒక దూత కనిపిస్తాడు. కనిపించి ఏమంటాడంటే, సజీవుడైన వానిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అని మాట్లాడతారు. ఆయన సజీవుడు. ఇంకా చచ్చిపోయిండనే అట్లనే ఉన్నాడు అనుకుంటున్నారా? లేదు లేదు. ఆయన చెప్పిండు కదా! మూడో దినాన లేస్తానని. అట్లనే లేచిండు ఆయన. ఇక్కడ లేడు అని మాట్లాడతారు. అయితే అదే సమయంలో వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉంటే అక్కడ యేసుక్రీస్తు వాళ్ళకి ఎదురవుతాడు అని ఉంటది. అదే వచనాల్లో కింద. యేసుక్రీస్తు ఎదురవుతాడు. యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడతాడు. "ఎళ్లి నా శిష్యులతో చెప్పండి నేను లేసినా అనే విషయం" అని మాట్లాడతారు. అయితే ఇక్కడ ప్రూఫ్ ఏంది? యేసు ప్రభువు లేచినాడు అనడానికి ప్రూఫ్ ఏంది? విట్‌నెస్ ఎవరు? సాక్షులెవరు? ఎవరు చూషినారు? అంటే ఇగో ఈ స్త్రీలు చూషినారు యేసుక్రీస్తుని. అంతేకాదు తర్వాత మనం గమనిస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో ఎమ్మాయి అనే ఊరు వెళ్తున్న దారిలో ఇద్దరు శిష్యులు వెళ్తా ఉంటారు. అక్కడ గూడా యేసుక్రీస్తు వాళ్ళకి కనిపించినట్టుగా వాక్యం మనకు చెప్తది. ఇంకా 1 కొరింథీ 15వ అధ్యాయంలో 5వ వచనం. అక్కడ ఏముందంటే ఆయన కేఫా అంటే పేతురుకు కనిపించిండు. ఇంకా వేరే శిష్యులకు కనిపించిండు. ఇంకా ఒకటేసారి 500 మందికి ఆయన కనబడ్డాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత అని రాసుంటది. ఈ విధంగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దగ్గర దగ్గర 40 దినాలు భూమి మీదనే ఉండి చాలా మందికి కనిపించినట్టుగా వాక్యం మనకు చెప్తా ఉంది. అంటే వీళ్ళందరూ సాక్ష్యం అన్నమాట. యేసుక్రీస్తు తిరిగి లేచిండు అనడానికి. యేసుక్రీస్తు తప్ప మరణాన్ని జయించి లేచిన వారు ప్రపంచంలో భూమి మీద
ఇంకా ఎవ్వరూ లేరు. అయితే యేసుక్రీస్తు చనిపోయిండు, తిరిగి లేచిండు. ఆయన ఆరోహణమై పైకెళ్ళిపోతున్నప్పుడు దూత కిందున్న వాళ్ళతో మనుషులతో చెప్తా ఉంటాడు. ఏమని అంటే, ఇగో మీరు ఎట్లయితే యేసుక్రీస్తు అట్లా ఎళ్ళడం చూస్తా ఉన్నారో, అదే విధంగా మళ్ళీ ఆయన కిందకొస్తాడు అని గూడా బైబిల్ గ్రంథం చెప్తది. ఇది ఎక్కడుంటదంటే అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 11వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తది. అయితే మళ్ళీ వస్తాను అన్నాడు ఆయన. ఎందుకొస్తాడు? ఏం జేయడానికొస్తాడు అంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయం 3వ వచనంలో అక్కడేముందంటే, ఇగో నేనుండు స్థలములో మీరు కూడా ఉండడానికి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొనెళ్తా. నాతో పాటు పరలోకంలో ఉండడానికి అని యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం గమనిస్తాం. అయితే పరలోకానికి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఆయన వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. సజీవుడు ఆయన. మన మొరను ఆలకిస్తా ఉంటాడు. అయితే ఆయన మళ్ళీ వస్తాడు. ఎవరిని తీసుకెళ్ళడానికి వస్తాడు అంటే, యేసుక్రీస్తు రక్తం చేత పాపాలను కడుక్కున్న వారెవరైతే ఉన్నారో, ఆయనే దేవుడని నమ్మిన వారెవరైతే ఉన్నారో, పాపాన్ని విడిచిపెట్టిన వారు ఎవరైతే ఉన్నారో, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో, వారిని తీసుకెళ్ళడానికి మళ్ళీ తిరిగి ఆయన వస్తాను అని వాగ్దానం చేసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఇందాక మాట్లాడాం కదా! ఆయన చెప్పినాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వస్తానన్నాడు పుట్టుక విషయంలో పుట్టిండు. చనిపోతానన్నాడు చనిపోయిండు. తిరిగి లేస్తానన్నాడు లేచిండు. ఇప్పుడు వస్తానంటున్నాడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. అయితే ఆయన వస్తాడు. మనం సిద్ధపడాలి. ఆయన్ని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నట్లయితే, ఆయనతో పాటు పరలోకంలో ఉండే భాగ్యాన్ని ఆయన మనకిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. దేవా మీరు సజీవుడు అయినందుకు మీకు వందనాలు. తిరిగి లేచినందుకు వందనాలు. మరణాన్ని జయించి లేచిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి మా కోసం రానయ్యున్నందుకు వందనాలు ప్రభువా. దేవా మేము మీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించగలిగి మీతో పాటు ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియోస్ కనుక మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇతరులకి కూడా ఉపయోగకరంగా ఉంటాయని మీకు అనిపిస్తే షేర్ కూడా చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రైజ్.